ముఖ్యంగా ఈ ఏదైతే ఈ గతంలో మీరు జగనన్న భూ సర్వే మీరు అందరికీ తెలిసే ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఎకరం భూమి ఉన్నవాడికి ఎకరన్నర భూమి పడింది కొన్ని చోట్ల, ఎకరం భూమి ఉన్నవాడికి అరెకరం భూమి కొన్ని చోట్ల పడింది. అంటే అప్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఉన్న భూమి వాస్తవంగా రాలేదు ఏది మొన్న సర్వేలప్పుడు. సో దాని సమస్య పరిష్కరించాలని ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వినతులు కూడా వచ్చాయి. సో ఈ సమస్యలను కూడా రెవెన్యూ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అలాగే చుక్క భూములని లేకపోతే 21A అని ఇలా రకరకాల అంశాలు రెవెన్యూ సమస్యలు చాలా ఎక్కువ ఉంటాయి. ఏ రెవెన్యూ సమస్య అయినా మీరు పరిష్కరించుకోవచ్చు. ఏళ్ల తరబడి నడుస్తున్నటువంటి వివాదాలకు సంబంధించి అంటే కోర్టులో ఉన్న వాటిని అయితే ఏం చేయలేరు. ఏళ్ల తరబడి ఏదైనా సరిహద్దు గొడవలో లేకపోతే ఇంకోటో ఉండి ఇప్పటి వరకు మీకు అధికారులు స్పందించటం లేదు అనుకున్నటువంటి విషయాలు మీరు రెవెన్యూ సదస్సులో పెడితే ఖచ్చితంగా దాని మీద ఈసారి పరిష్కారం అయితే దొరుకుతుంది. దానికి టైం పీరియడ్ కూడా పెట్టారు. కొన్ని సమస్యలను వెంటనే పరిష్కరించడం, కొన్ని సమస్యలను ఇంతకాలంలో పరిష్కరించడం అని చెప్పి కొంత టైం పీరియడ్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో ఆ సమయంలో అయితే పరిష్కరిస్తారు. ఖచ్చితంగా ఇది ప్రజలకు ఉపయోగపడే సమస్య. సాధారణంగా రెవెన్యూ సమస్యలు అనేవి అంత ఈజీగా తీరవు. దాంట్లో చాలా లిటిగేషన్స్ ఉంటాయి. ఏదో చిన్న చిన్న కొలతలు లాంటివి అయితే ఓకే, కానీ సరిహద్దు ఆక్రమణలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇరు వర్గాల ఆమోదయోగ్యంతో జరగాల్సిన ఇష్యూలు కొన్ని ఉంటాయి. ఇలాంటి వాటిని పరిష్కరించుకోవడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి రెవెన్యూ సదస్సులు అనేవి చాలా కీలకంగా మారబోతున్నాయి. ఆల్రెడీ సదస్సులకి వెళుతున్నటువంటి ప్రజల నుంచి కూడా కొంత స్పందన చూస్తే ఒక రకంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సొంత గ్రామంలోనే రెవెన్యూ సదస్సు జరగడం వల్ల వాళ్ళకి పెట్టుకోవడం ఈజీ, వెళ్ళి అప్లికేషన్ ఇవ్వడం ఈజీ. గతంలో ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గరికి వెళ్ళాలి, ఆ మండలంలో ఏదో మూల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్కి రావాలి.